శ్రీకాకుళం జిల్లా స్థానిక మిల్ జంక్షన్ కేశవరెడ్డి పాఠశాలను ఆనుకొని ధనలక్ష్మి బ్యాంక్ నూతన శాఖను శుక్రవారం సుడా వైస్ చైర్మన్ చల్లా ఓబులేసు, శ్రీకాకుళం మాజీ శాసన సభ్యురాలు గుండా లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ దంపతులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, వర్జిన్ రాక్స్ అధినేత రామ్ మనోహర్ నాయుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నటుకుల మోహన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుడా వైస్ చైర్మన్ చల్లా ఓబులేసు, లక్ష్మీదేవి మాట్లాడారు. देवी महादेवी रंगनामे हितवरे दाते भोजनवत्सरे वणिकां वेगदेवांगुरां देवं भेद्रगंगाधरां तां त्रैलोक्यगुणिमे जहजावन्दे मुकुन्दप्रियां सिद्धात्मे मोक्षलक्ष्मे ध्येयस्मे नरस्वरे भेद्रक्ष्मे वरलक्ष्मे ज्ञापयन्नामवरवरा परांगदा माधवभेदमुद्रां करैवहन्ते नमः कालात् करोड परिवादरेत्रां भजेहमभ्वां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये दिवे सर्वार्थसाधने शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సత్యనారాయణ గారికి కేజీ బ్యాంక్ ఇప్పుడు 97 సంవత్సరాల క్రితం పెట్టి ఒక నమ్మకంతో ఏదైనా నడవాలి అంటే ముందు నమ్మకం ఉండాలి. ఈ బ్యాంకు మీద ఈ బ్యాంకర్స్ మీద ఒక నమ్మకం ఉన్న చేతే ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో కానీ గురువయ్యూరు గోవెల కానీ రాబోయే రోజుల్లో తిరుపతి దేవస్థానం ఈ బ్యాంక్కి వాళ్ళ ఆదాయాలను అప్పచెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే అది వీళ్ళ మీద ఉన్న నమ్మకం అని నేను తెలియజేస్తున్నాను. మనం నడవాలంటే నమ్మకంతోనే నడవాలి. ఈ బ్యాంక్లో ఎవరు జాయిన్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళరు అని సత్యనారాయణ గారి ముందు ఒక మాట చెప్పారు. చాలా సంతోషం. అది కూడా ఈ బ్యాంకు నిబద్ధత నిజాయితీ మీదే ఆధారపడి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అంటే మమ్మల్ని పిలిచినప్పుడు కూడా చాలా గౌరవప్రదంగా పిలిచి మమ్మల్ని ఫాలోఅప్ చేశారు. అంటే ఈ టైం అయిందమ్మా మీరు రావాలి అని. ముఖ్యంగా నేడు బ్యాంకులు ఎన్ని బ్యాంకులు వచ్చినా ఈరోజు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సాధారణమైన మహిళ కూడా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేయాలనో బ్యాంకుకి డబ్బులు కట్టాలనో సాధారణమైన ఎడ్యుకేషన్ లేనటువంటి మహిళ కూడా ఈరోజు బ్యాంక్ అంటే ఏంటో తెలిసినటువంటి సందర్భం. అది తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి మేమైతే ధన్యవాదాలు చెప్తాము. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మీకు 12 బ్రాంచ్లు ఉన్నాయన్నారు, ఇంకా పెరుగుతూనే ఉంటాయన్నది నా ఆలోచన. ఉమెన్కి ఎప్పుడైతే ఆ పవర్ వచ్చిందో ఆటోమేటిక్గా బ్యాంక్ అనేటప్పుడు ఇంతకుముందు చాలా దూరంగా ఉండేవారు. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ మేనేజర్లు మమ్మల్ని పట్టించుకుంటారా, బ్యాంకులో మమ్మల్ని గౌరవిస్తారా, మమ్మల్ని ఆదరిస్తారని చాలా దూరంగా ఉండి మగవాళ్ళే బ్యాంకుకి వెళ్ళారు. కానీ నేడు అలా లేకుండా మహిళలకి పెట్టాలి. ఎప్పుడైతే వచ్చిందో మహిళలే బ్యాంకులు వెళ్ళడం, బ్యాంకులకు వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే మొదలు పెట్టారో దాని నుండి ఈజీ అయిపోయింది ఎప్పుడోజంతా కూడా. అందరూ ఇక్కడికి వచ్చి వెళ్ళడం కూడా జరుగుతుంది. అలాంటి సదుపాయాలు అలాంటి స్టాఫ్ ఉన్నారు కనుక నాకైతే పూర్తి ధైర్యం. ఈ అరసీల ప్రాంతం అనేటటువంటి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం కనుక ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి, వాళ్ళ డబ్బులు రాయడానికో తీయడానికో అవకాశం ఉన్నటువంటి బ్రాంచ్ ఇక్కడ పెట్టినందుకు ఆ పేరులోనే ధనలక్ష్మి పెట్టారు మీరు. ఇంకా మీరు దినాభివృద్ధి చెందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.